పెందోట మాటకు స్వాగతం. సాయంత్రము ప్రకృతిలో తిరుగుతూ ఉన్నట్టయితే ఎంత బాగుంటుందో చూడండి. ప్రకృతి మనకు ఎంతో అందాన్ని, ఆనందాన్ని ఇవ్వటంతో పాటు సూర్య అస్తమయాన్ని చూసినట్టయితే మనకు చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే పక్షుల కిలకిల రావాలతో తమ గృహాలకు అవి, తమ గూడులకు అవి పోతున్నప్పుడు ప్రకృతి ఇప్పుడు చాలా తక్కువైంది ఈ పట్టణాలలో. కానీ పల్లెటూరులో చూస్తే ఆకాశంలో పక్షుల తోరణాలు ఉంటాయి. పక్షుల తోరణాలు వేలాడుతూ ఎంతో ముద్దుగా రకరకాల భంగిమలలో, ఆకారాలలో అవి పోతూ ఉంటే, చూస్తూ ఉంటే నయనాందంగా ఉంటుంది. అలాగే మబ్బులు, మేఘాలు కూడా ఆ సయ్యాటలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఎర్రగా ఉండి అవి కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, దూరి పరుపుల్లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా సాయంత్రం మనము ఎన్నో విషయాలు ఈ సాయం సంధ్య పొద్దున అంటే కొందరు లేస్తారు, లేవరు అనుకుందాం. కానీ సాయంత్రము పనులు లేని వాళ్ళైనా సరే, పనులు ఉన్న వాళ్ళైనా సరే సమయాన్ని కేటాయించుకొని ఎక్కడో ఒక జాగ్రత్త సూర్యాస్తమయం అంతటా ఉంటుంది కాబట్టి ఒక్క 5 నిమిషాలు 2 నిమిషాలు ఇట్లా మనం వీక్షించినట్టయితే మనకు ఈ స్ట్రెస్ అనేది కూడా పోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ చెప్తున్నారు కాబట్టి మీరందరూ చేస్తారని, చూస్తారని, చెయ్యాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. పెందోట వెంకటేశ్వర్లు.